బ్రదర్ చిన్నప్పుడు నేను టీవీ చూసేవాడిని, బాగా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సీరియల్ వచ్చేది ముంగేరి లాల్కే హసీన్ సప్నే. అట్లా చాలామంది చాలా కళలు కనొచ్చు బ్రదర్. ఇగో ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటు వేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలే ఎవరు. అది అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు చూడు. పేమెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో ఆయన తెచ్చుకున్న సీట్ అది. ఢిల్లీకి పైసలు కొట్టిండు రాహుల్ గాంధీకి, అందరు తెలుసు. సీక్రెట్ ఏమైనా ఆయనే చెప్పిండు కదా, గాంధీ కుటుంబానికి కావాలంటే 1000 కోట్లు పంపిస్తా అని. ఆ కోటాలో పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన నేనేందో చాలా శక్తివంతుని అనుకుంటే మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు గెలిపిలేకపోయినావు? ఆయన నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు చాలా గొప్పడవు కదా, ప్రజానాయకుడు కదా. ఎంపీగా ఉన్నప్పుడు నీ ఎంపీ పరిధిలో ఒక ఎమ్మెల్యే గెలిచిండా? ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఒక కార్పొరేషన్లో ఒక మున్సిపాలిటీ గెలిచినవా? ఎంపీగా ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ గెలిపించినావా కనీసం? చాలా గొప్ప ప్రజానాయకుడు, 34 దాకుంటా 94 దాకుంటా ఉండు. నిన్ను ఎవరొద్దన్నారు? నీ పార్టీకి నువ్వు అడ్డగోలు పైసలు ఇస్తున్నావు. ఎక్కడ ఈ దేశంలో ఎలక్షన్ జరిగినా ఫండింగ్ తెలంగాణకి వెళ్ళిపోతుందని చెప్పి ఇవాళ మొత్తం దేశం అంతా కూడా తెలుసు. ఇక మీ బీజేపీ మిత్రులు నేను పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు నీకు అట్లాంటి మంచి ఫెవికాల్ బంధం ఉంది. ఆర్ఎస్ బ్రదర్సు మిగతా వాళ్ళంతా కలిసికట్టుగా నడుస్తున్నారు కాబట్టి మీకు ఆ బంధం ఉంది, మాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి. కళలు కనండి ముఖ్యమంత్రి గారు, కథలు చెప్పకండి. ఎందుకంటే అది మంచిది కాదు. ఇన్ని కథలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. పిట్ట కథలు, లొట్ట కథలు, ఎన్ని కథలు చెప్పిండే ఆయన. పెట్రోల్ డీజిల్ మీద కేసీఆర్ గారు 32 రూపాయలు తీసుకుంటాను లీటర్ అని చెప్పిండు. మరి నీకేం రోగం పుట్టింది? తగ్గి. ఇప్పుడు వద్దన్నా నేను, మేము వద్దంటున్నావా? తగ్గి. ఎన్ని కథలు చెప్పినావు ఇసంటి నువ్వు? పిట్ట కథలు, లొట్ట కథలు. ఇక పిట్ట కథలు, లొట్ట కథలు టైం అయిపోయింది. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని, రద్దు చేయిపోదాం. మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు చేసినా చెప్పినా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ సీఎం గారు రెడీగా ఉంటే మేమందరం మా పార్టీ వల్ల 27 మంది రాజీనామా చేస్తాం, నువ్వు రెడీ అంటే. నువ్వు రాజీనామా చెప్పి మీ వాళ్ళతోని, మా పార్టీకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలం కూడా రాజీనామా చెప్పి, 9 మంది ఉన్నారు కానీ నీతోని చెప్పి, లెటస్ గో, చూసుకుందాం. పోనీ అది కూడా అంత ధైర్యం ఎట్లాగో రేవంత్ రెడ్డికి లేదు నాకు తెలుసు. నేనేడన్నా అది తప్పించుకుంటాడు. పోనీ మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలన్నా రాజీనామా చెప్పి 9 మంది, అదైనా చూద్దాంపా. ఇంత ప్రజానాయకుడివి కదా నువ్వు, చెయ్యి, వెల్కమ్. చెప్పేటోళ్ళు చెప్తారు, దానికి ఏముంది బ్రదర్. ఎవరో ఫ్యూచర్ లేని నాయకుడు, ఆయన ఏదో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు. ఫ్యూచర్ సిటీ ఏం సిటీ ఆయనకు అర్థం కాదు. ఫార్మా సిటీ అది. ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లోనే ఇట్ వాజ్ అ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. క్లియర్ కట్గా ఏం చెప్పాము? ఇది ఫార్మా సిటీ కోసం సేకరిస్తున్న భూమి అని సేకరించాము. సేకరించిన తర్వాత 14,000 ఎకరాలకు గాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ దగ్గర ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము. ఏం చెప్పి తెచ్చాము? అక్కడ న్యాచురల్ గ్యాసే వాడతాము, అక్కడ మీకు కార్బన్ ఎమిషన్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా చూసుకుంటాము, పొల్యూషన్ కన్సర్న్స్ ఉండవు, ఇవన్నీ చెప్పి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము మా ప్రభుత్వంలో. ఇప్పుడు దీన్ని వచ్చి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హరీష్ రావు గారు కరెక్ట్గా చెప్పారు. అది ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమి, వేరే వాటికి వినియోగించడానికి వీల్లేదు. మీరు వెధవ పనులు చేసి ఇంకేదో చేస్తా అనుకుంటే కుదరదు అని చెప్పారు. తప్పే ఉంది అందులో? కరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పలేదు కదా పాపం. ఏం చెప్పారు ఆయన? బంగారం కొనొద్దన్నాడు. మేము బంగారం కొనే బ్యాచ్ కాదు, మాకు ఏం చెప్తాం ఆయనకు. సరే ఆయన ఏం చెప్పాడు? ఏదో పెట్రోల్ డీజిల్ తక్కువ వాడమన్నాడు. ఇక ఆయనేమో విదేశాలు తిరుగుతాడు. మనం తక్కువ వాడమన్నాడు, ప్రైవేట్ జెట్ వేసుకొని ఆయన తిరుగుతాడు. ఇక ఇంకేదేదో చెప్పిండు, ఒక 3-4 ముచ్చట్లు. ఏమంటారు? కలిసే ఉన్నారు. కలిసి వచ్చాడు ఏంది బ్రదర్? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా బ్రదర్, వాళ్ళు కలిసి లేని, కొత్తగా కలిసేది ఏముంది? రేవంత్ రెడ్డి బీజేపీతోని కలిసే ఉన్నారు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 2024లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పారు. ఆర్ఆర్